ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది చకచక. అయితే ప్రధానంగా వంట గ్యాస్ కొరత ఎక్కడా లేకుండా చూడాలన్నది పలు కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. అయితే అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పాలసీ తీసుకొచ్చింది. మరి ఇక పెట్రోల్ ఉత్పత్తులు సరఫరా పైన ఆందోళన అవసరం లేదంటుంది ప్రభుత్వం. అయితే ఈ మేరకు ఈరోజు జరిగేటటువంటి మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు అయితే అమలు చేస్తారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సూచనతో ఈ నెల 28 ఉదయం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజల్లో వంట గ్యాసు, పెట్రోల్ ఉత్పత్తుల సరఫరా పైన ఆందోళన నెలకొనేటటువంటి పరిస్థితి. వాటిని తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంటోంది. రాష్ట్రంలో పలు చోట్ల హోటల్స్ మూసివేయటం, దీంతో ఎల్పీజీ నుంచి పిఎన్జీకి కనెక్షన్లు మార్చే అంశంపైన చర్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల సమస్య శాశ్వతంగా పరిష్కారం చూపే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే న్యాచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పట్టణాలలోని వినియోగదారులు ఎల్పీజీ నుంచి పిఎన్జీకి మారాలి, మళ్లించేందుకు పైపుడు గ్యాస్ కొత్త పాలసీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనిపైన ఈరోజు నిర్ణయం చేయనున్నారు. ఇప్పటికే ఈ పాలసీ పైన మంత్రి మనోహర్ అయితే స్పష్టంగా ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో పైపుడు గ్యాస్ సరఫరా అవకాశం ఉన్న చోట వినియోగానికి ఈ పాలసీ ఉంటుందన్నారు. అయితే పైపుడు గ్యాస్ విషయంలో కేంద్రం ఇచ్చిన రాయితీలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇంకా ప్రస్తుతం రాష్ట్రంలో 2.34 లక్షల మంది పైపుడు గ్యాస్ను వినియోగిస్తున్నారని చెప్పారు ఆయన. పలు పట్టణాల్లో పైపుడు గ్యాస్ కోసం పైపులు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వచ్చే వారం నుంచి హాస్టళ్లకు వేసవి సెలవులు ఇచ్చాక రెస్టారెంట్లు, హోటళ్లకు సిలిండర్ల సరఫరా పెంచి వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. 26న ఎల్పీజీ ట్యాంకర్ ఒకటి విశాఖపట్నం పోర్టుకు రానున్నట్లు ఆయిల్ కంపెనీలు సమాచారం ఇచ్చాయని, ఆ ట్యాంకర్ రాగానే మన గ్యాస్ నిల్వలు మరింత పెరుగుతాయని కూడా ఆయన తెలియజేశారు. అయితే సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ అమ్మకాలపైన 800 కేసులు ఆల్రెడీగా పెట్టామని, 3540 సిలిండర్లు సీజ్ చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్ కొరత లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబరు 1967కి లేదా జిల్లా స్థాయిలో ఫిర్యాదు కూడా చేయవచ్చని ఆయన తెలియజేశారు.